నిజాయితీగా పని చేయకుండా ప్రజలకి రక్షణ కల్పించకుండా ఒక పార్టీకి కొమ్ము కాస్తే మాత్రం డెఫినెట్గా రాబో రోజుల్లో ఎల్లకాలం ఒక గవర్నమెంట్ ఏం ఉండదు. రాష్ట్ర ప్రజలకి ఈ పార్టీకే గ్రౌండ్ రియాలిటీ ఏంటో చాలా చాలా క్లియర్గా అర్థమైంది. కాబట్టి రాబో రోజులలో మీకు సమాధానం చెప్పే రోజు వస్తుందనేది మాత్రం గుర్తుంచుకోవాలని, మిగతా విషయాల మీద కాకుండా నీ సొంత జిల్లాలో, నీ సొంత నియోజకవర్గంలో, నీ పక్క జిల్లాలో రాజమండ్రిలో మన జరిగినటువంటి నాగార్జున విషయంలో కూడా, టీడీపీ నాయకుడు అయినటువంటి దీపక్ విషయంలో కూడా మీరు ఏమి చేయలేకపోయారు. ఆ బిడ్డ సూసైడ్ నోట్ రాసి కూడా ఏమీ చేయలేకపోలేనటువంటి కర్మ పరిపాలనలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంచి మీరొచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారి కోసం? ప్రజల కోసం ప్రెస్ మీట్లు పెట్టండి, ప్రజల యొక్క పరిపాలన కోసం ప్రెస్ మీట్లు పెట్టండి, ప్రజల సంక్షేమం కోసం ప్రెస్ మీట్లు పెట్టండి, యువతకి ఇవ్వాల్సినటువంటి జాబుల విషయంలో ప్రెస్ మీట్లు పెట్టండి, రైతులకు ఇవ్వాల్సినటువంటి భరోసాల కోసం ప్రెస్ మీట్లు పెట్టండి. ఇది మీరు చేయాల్సింది. దానికి మేమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు కూడా మీకు హర్షధ్వానాలు తెలియజేస్తారు. అంతే తప్ప రాజకీయాలకి లోబడి, పదవులకి లోబడి మీ కుయుక్తులతో చేస్తున్నటువంటి రాజకీయానికి చెల్లుబాటు చెప్పే రోజు డెఫినెట్గా వస్తుంది. కాబట్టి ఈసారైనా మహిళల మీద రెస్పాండ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞత.